మంచి పేరు అത്ര మట్టబట్టబోదు కుంటబట్టబోదు. నేను నీకు పెళ్ళాని కాబట్టి శివల మందే పొత్తు నీకు ఆనాడు శిశురే కావాలనుకున్నది వెళ్ళినాడు పట్టు పితముడు సీర కట్టింది చాలా జాగిడ అడిగిందమ్మా మామ దగ్గర పోయి మా అక్కడ వెనక్కి ఆ ఊరు అదురు బట్ట కట్టి లోకమా ఏమయ్య లింగాడ ఈనాడి నా చెల్లెలు ఈనాడి నా ఈనాడి అంత తిరగట్టరా చిన్న చెప్పులరా ఒక్కొక్క సోకాయ రెండు మూడు చిన్న చిన్న అమ్మవారు దశరేఖలు దశరేఖదేవి ఏమనుకున్నదమ్మా రామ 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 భగవంతుడు మెచ్చ బట్టగట్టి జగనీలు మిగిలిన వాళ్ళ ముక్కుపోవు రంగయ్య తలగొప్పు పెట్టిందిరా పొడిసే పొద్దుకు వంకున్నది గాని ఆ బిడ్డ వంకలేదురా నా కళ్ళ కొడుక రాను మామయ్య బేటి వచ్చింది శశిరేఖ నువ్వు గుస గుస పెట్టి ఎవరి కూర్చొని కాల పెడతావే ఇలా లేపరాదు ఇడ్లీ తింటావా ఇడ్లీ ఇడ్లీ ఎవరైనా పెడితే పెట్టినాక రాజుతోనే వచ్చిన బిడ్డ నువ్వంటే వచ్చిన
కానీ మామయ్య సీజన్ చెబుతుంది మళ్ళీ వెళ్ళి కోసం మరి మామ వాడ తింటావా వడ తింటే దడస్తుంది మామయ్య వడ తింటే దడస్తుంది వద్దు మామయ్య నువ్వు ఎందుకంటే అత్తమ్మ చచ్చిపోయారు అందు పెట్టుకోకు నీకేమన్నా నాని కలిగితే నేను బ్రతుకుతానా లేనా నీకు నేను సిన్నారా మా అరాలు చెప్తున్నావు మామయ్య నేను ఎలా ఉన్నాను నేను నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది మామయ్య ఆయనకైతే ఏమనిపిస్తలేదు కానీ నేను చూస్తే నాకు లంబిడికే పోసిడికి అనిపిస్తుంది నేను తెలుగు ఉత్సవాలు ఏ పోరి వాళ్ళే అందుకే నీదే పోయి మధ్య కళ్ళతో చూసుకుంటే కడుపు నిండా తాగుతా టేస్ట్ మంచుకుంటుంది మసర పెట్టుకొని శరీరంతో తాగదాం తీద్దాం మామయ్య నా బ్లౌజ్ నా సారీ ఎలా ఉంది బిడ్డ నువ్వు దొడుకున్న రైకే నువ్వు కట్టుకున్న చీరే ఏ విధంగా ఉన్నది అని ఆ మాట నా కొడుకుని అడగాలి అని నన్ను అడిగే మాట కాదు బిడ్డ నేను చెప్పేది కాదు మామయ్య ఏంది మామ నీ బిడ్డ ఇది గిట్లే మాట్లాడుతావు నీ బిడ్డ లాంటిది అని అంటావు నా బ్లౌజ్ ఎలా ఉంది నా సారీ సెట్టింగ్ ఎలా ఉంది అంటే నీకు తెలుస్తలేదా మామయ్య నువ్వు అంటే నాకు తండ్రి లాంటి వాడవు నేనంటే నీ బిడ్డ లాంటి స్త్రీని కదా మామ నా మైండ్ డిస్టర్బెన్స్ చేస్తుంది ఎందుకు నేను ఎలాంటి దాన్ని ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఏంది మామ అత్తమ్మ చచ్చిపోయిన కాడికి వెళ్ళి పూర్తిగా డీల్ అవుతాను నువ్వు ఇంకేమన్నా నాని కలిగితే నీ కొడుకు అయ్యలేని కొడుకు కాదా అవ్వలేని కొడుకు కాదా నువ్వు రద్దు పెట్టుకోకు ఊళ్ళో పడ్డ కాంచి నేను ఈ ఊళ్ళో ఆట కాడికి వెళ్ళి ఏలు పెట్టి చూపించి చూసినాడు మామయ్య అవ్వా సారీ ఎలా ఉంది అంటే బాగానే ఉన్నది చూడు మా పట్టుకుని చూస్తే ఏమైతుంది నేను పట్టుకుంటే తప్పు కదా బిడ్డ అయ్యో నీ బిడ్డ సీర అయితే బిడ్డ ఈ సారీ బాగుంది బ్లౌజ్ బాగుంది చూడపోదువా అయితే నేను కోడలు అంత చిన్న నీ బిడ్డ అయితే నీకు అంత ఎక్కువనా మామ బిడ్డది వేరు కోడల్ది వేరు బిడ్డ నువ్వు కట్టుకున్నా అది ఒక పరిట పొంగు నేను కట్టడం అది ధర్మది కాదమ్మా అది కట్టమంటేనగా అది పాపం బిడ్డ ఏంది మామ పాపం ఇలాంటిదే నేను బిడ్డ లాంటి దాన్ని కదా చూడు మామ కొంగు తీసి మామ చేతిలో పెట్టింది ఎప్పుడంటాను బిడ్డ అత్తగారింటి కాడికి వెళ్ళి అమ్మగారింటి వెళ్ళి అమ్మగారింటి కాడికి వెళ్ళి అత్తగారింటి అన్నామమ్మా నా సిలుకలు ఉన్నాయి అందంగా ఉన్నాను పోయిన పలుపు వచ్చినట్టు లేచిపోయినట్టు అందంగా ఉన్నామమ్మా మంచుకున్నవాడి కొంగు చేతిలో పెట్టింది చూస్తాడా మా మామ కాలు అంతానే భూమిలో బతకద్దు నేను ఒక్క మోడు అనుకుందునా మీ ఎవరు పోయి 6 నెలలు కాలేదు నచ్చో ఇంకోసారి కుదిరితే కథ
నేను భూమి నువ్వు పండుకోలేదు నాకు దండ వేసి నీ కాళ్ళతో ఉడతాను కలిసి ఒక్క మూడేంది ఇంకో మూడేంది కన్నం పట్టుకు పోయి చేతికన్నం ఇచ్చినా నాచా అన్నం కొట్టుకుని చేతికి ఇచ్చినా ఇక నువ్వు ఎంత మంచుకున్నావే నువ్వు అందంగా ఉన్నావే నువ్వు సన్నంగా ఉన్నావే నువ్వు అందాల రాసి ఊసిపోయిన గోసివే నేను ఊసిపోయిన అందరూ రాసి అంటే భయం ఏమైంది అయ్యరా కొవ్వాటి గుర్తించుకున్నట్టు లంచ పొడుగులు అందరూ చేయనా మరి దేవుడు అందరికీ ఒక రాయను అటు ఇటు అయ్యో బాబరే బాబా ఏందన్న మా నాయన అలాంటి వాడు కాదు నిన్న మోపుతాను నువ్వు అది చూస్తున్నావు కదా అరే చూసిన బిడ్డను పట్టుకో రాజు లేకుండా నా పాన కానీ అని పొంగు పట్టుకుందాగా శూన్య చూస్తుంది జోలికి రాకుండా నా జోలికి రాకుండా కంట్రోల్ బియ్యం పని చేపిస్తా కంట్రోల్ బియ్యం పని చేపిస్తా ఇవుల డీలర్ ఇవాళ డీలర్ నా మింట్ మంచిగా మీకు పింఛన్ పని చేపిస్తాను రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు నా పెద్ద మింట్ నా పెద్ద బిడ్డ ఆయన కాంచె కదా రావాలని నేను ఏడుతాడు మంది నా సొంతం అవుతాడు నా సౌకర్యం హెచ్చరిక అవుతుంది ఈ సౌకర్యం అమ్మలే అంటే మరి ఆయన మీద నిన్న మొప్తాను మరి నిన్నటికన్నా ఎక్కువైతే మరి ఎక్కువైనా వచ్చే భూమి మీద బతకట్టున్నట్టు మొత్తం నువ్వు చచ్చిపోతే నాకు ఇద్దరు పిల్లలు దొరుకుతున్నారు అమ్మా ఉన్నదా తెలియతోనే నువ్వే ఉండు ఏ పోవే నువ్వు కాదు ఇంకో దాన్ని చేసుకుంటా పోవే అతి చేపల కూర నేనండి చేపలను ఎన్నో
అయ్యో పల్లెలే కూర్చోతుంది సంసారం పెళ్లి చేసుకుంటా అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే బయలుపడుతుంటే పొలగిరి పోదని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఏంటిరా పోలగిరి పోదని పెళ్లి చేసుకుంటేనే అయితే నీకోసం నాకోసం నేను ఊరుకుంటున్నా రాజ్యం కొట్టుదా దేశం కొట్టుదా నీ అక్క బ్యాంచర్ దట్ ఇస్ మొన్న నేను ఊరుకుంటున్నారా బామ్మది ఓ బాడుకావు మొగలు పడకమంటారా బొనగిరి పోందని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే సిద్ధిపేట సిక్కులని నేను ఉంచుకుంటా, పెళ్లి బొనగిరి పోందని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే సిద్ధిపేట సిక్కులని నేను సిద్ధిపేట దిక్కులని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే ఏం చెప్తాను నేనేం చెప్తాను మూలగున్న ముల్లిగడ్డ నేను అందుకుంటాను ఈ సబ్ చేస్తా మూలకున్న ముళ్ళగడ్డ నువ్వు అందుకుంటే ఈ సాబేతే మూలకున్న శివుడిగడ్డ నేను అందుకుంటాను నన్ను ఇద్దరు గుంజాలి నన్ను ఇద్దరు మరి దేశలకి బొమ్మై ఉండరే పొద్దుగా లేదు నా భార్య కొంగు పట్టిండు మా నాయన నన్ను కచ్చిరేలు అన్నది అందుకేనా అన్న తండ్రి మీద రాని కోపం రావట్టేనమ్మా నాయన శుభశీల రాజా అవదచ్చిపోయి ఎన్ని రోజులు పొంది అవుతుంది నాన్న నెల గడువు గడిచింది నువ్వు నీకు ప్రేమ కలిగితే మళ్ళా పెళ్లి చేసుకున్న భార్య కొంగు పడతావు ఎవరో లంచ కొడుకో అందరు ఎక్కడ లంచుకుంటాడే గిరిగిరా నేడు దిప్పినా రామో రామా అడిగది నేడు కొట్టినా ఏనిగంతటి పాదం అయితరా రామో రామా ఏమిరా నాయనా నన్ను కచ్చిరేలు అని నువ్వు ఇంత ఈ పని చేసినందుకేనారా మందు దొరుకుతలేదా అసలు దొరుకుతలేదు బాగా దొరుకుతలేదు సావడానికి వస్తానవురా కొడక తప్పు నాకు తెలవబోదు
ఈడు రత్నావతి నేను ఈడి మీద ఉన్నవయ్యా నా భార్య కొంగు పడతావురా తమ్ముడు పాలు తాగి పీచి పొట్టలోనే వేస్తే తొట్ట ఊలని తమ్ముడు పట్టుకుంటే కొడుకో మంచారు ముళ్ళ వీణ నేను మోసుకున్నా కొడుకెవరు కొడుకు నీకు ఇంటి ముందు కొడుకు కూర్చుండి ఉన్న కొడుకన్నా నా దగ్గరకు వచ్చిన కోడలు వచ్చి రేఖ చేసే రేఖ ఉన్నదిరా అయ్యో మీరు బిడ్డల కలుసుకున్నదాని నేను మాట దారలేదు మాట్లాడలేదు కట్టుకున్న తీర చూడు తోడుకున్న రైక చూడు మామ ఏ విధంగా నేనెట్లా ఉండనన్నదిరా నేను బిడ్డను కాదా నీ బిడ్డలాంటి వాణ్ణి మామో పట్టుకోము అని చేతికి నాయన ఏడు నా భార్య మాటలు పట్టుకుని నన్ను ఎప్పుడైనా కొట్టిందా నాయన అన్నదండ్రి అంటే దేవుడు రా అన్నదండ్రి అంటే దేవుడు ఏయ్! నడు ఎందుకు బతాడు మీ అయితే మూతడు నువ్వు బదనమైతే ఊళ్ళే ఈ వాడ మీద మూడు ముచ్చట సంవత్సరం ఉన్నారు కదా నా భార్య దేవత ఎరికేనా నా భార్య దేవత వాడు లేకిలంజ కొడుకు మా అయ్యా వచ్చిన వల్ల 6.5 కేజీ కొడుకులు అందామని చూస్తున్నా వెంటనే ఈ పోరాటం ఎవరి గంటము ఎవరి సాటము ఇలాంటి పోరు పుట్టినాకనే మా బంగారు మా అత్త ఎవరెవరో కారపడి పడిన ఆంటీ నాతో సాగరం నువ్వు మాటతో మంచిగా మాట్లాడాలి కాదు నాయ్యా మా తల్లితోడు మాట్లాడేది నవ్వు నీతో మాట్లాడేది చెల్లె చెల్లె ఉన్నది రామో రామ రామ తమ్ముడి తమ్ముడు ఉన్నాడే వీళ్ళు ఊటిల్లు మా ఊరి మింగిల్లు వీడు చూసిన నా భార్య కొంగు పట్టింది కాబట్టి వీడు పోవాలి ఇద్దరు చెల్లె పోవాలి చెల్లె చెల్లె దొంగముండా నువ్వు ఉట్టకుండా అయిపోయా నా బుండు నువ్వు పుట్టిన అవని మింగినవే నలుగురు భార్య మాటలు పట్టుకొని భార్య మాటలు పట్టుకొని చెల్లెను తమ్ముణ్ణి
ఏ బాయిలన్నా ఏ శరణన్నేసి పారి ఏ చెట్టుకన్నా ఉడి పెట్టి కూరగన్నది బొంద పెట్టు రాయ్